జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. హలో గైస్, నేను మీ కృష్ణ. ఇది నా సెకండ్ వ్లాగ్. సో ఫస్ట్ వ్లాగ్ తర్వాత నేను ఒక 2 వీడియోస్ ఏవో చేశాను. ఒకటి మా రూమ్లో ఫస్ట్ టైం పన్నీర్ కర్రీ బగారా రైస్ చేసింది, అండ్ సెకండ్ వన్ ఈజ్ మేము ఫస్ట్ టైం మా ఓన్గా సంతకి వెళ్ళి మా రూమ్లో ఏమైతే కావాలో అవి తెచ్చుకున్నాం అనమాట. లైక్ కూరగాయలు కానీ అవన్నీ. సో ఇంతకుముందు పేరెంట్స్తో వాళ్ళతో వెళ్తాం, లైక్ వాళ్ళు మీకు తెలుసు కదా, లైక్ వాళ్ళకి తెలుసు లైక్ క్వాంటిటీ ఎంత, ఏది మంచి వెజిటేబుల్, ఏవి మంచిగా ఉన్నాయి అవన్నీ. బట్ మనకేది తెలీదు. సో ఫస్ట్ టైం అయితే లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చేసాం. కొంచెం ఛాలెంజింగ్గానే ఉంది, బట్ అలవాటు అవుతుందనే పాజిటివ్ థింగ్తో ఉన్నాం. సో ఆ 2 వీడియోస్ నేను ఎడిట్లో ఉన్నాయి, నేను అవి ఎడిట్ చేసి నేను అవి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఈ ఛానల్ నేమ్ నా లైఫ్ ఇన్ షార్ట్స్. సో బేసిక్గా నా వీడియోస్ అన్నవి నేను నా డేలో ఏమవుతున్నాయి, అసలు నా లైఫ్ ఎట్లా ఉంటుంది, లైక్ షార్ట్గా క్రిస్ప్గా ఒక 1 మినిట్ వీడియోలో పెట్టేసి షార్ట్స్ కింద అప్లోడ్ చేద్దాం అనుకున్నాం. బట్ అది ఎక్స్టెండ్ అవుతుంది షార్ట్స్ ఆ లిమిట్ కన్నా. సో అది చూడాలి, అది నేను ఎట్లా షార్ట్ని క్రిస్ప్గా చేసుకోవాలో అది నేను దానిపైన నేను కూర్చొని లైక్ ఐ నీడ్ టు థింక్. అది కాకుండా ఇంకొకటి ఏమంటే లైక్ టైం. సో వర్క్ టైం డ్యూరింగ్ వర్క్ డేస్ అయినా నాకు టైం ఉండదు, బట్ స్టిల్ నాకు ఇది ఒక ప్యాషన్. లైక్ ఐ వాంట్ టు బీ రికగ్నైజ్డ్ పర్సన్, లెట్ ఇట్ బీ ఇన్ వర్క్ ఆర్ లెట్ ఇట్ బీ ఇన్ సంథింగ్. బట్ ఈ కైండ్ ఆఫ్ లైఫ్ నాకు ఇష్టం. బేసిక్గా నాకు యాక్టింగ్ ఇష్టం. సో మూవీస్కి వెళ్ళేంత ఛాన్స్ లేదు. అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడదాం. సో ఇది నా ఓన్గా నేను స్టార్ట్ చేస్తున్నా. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి, అండ్ ఫస్ట్ థింగ్ భయపడకూడదు, అదైతే మెయిన్. సో వ్లాగ్స్ ఎవరైతే డైలీ తీస్తారో, బయట అసలు పబ్లిక్లో తీస్తారో వాళ్ళు చాలా గ్రేట్ అప్ప. సో అది నేను అలవాటు చేసుకోవాలి. సో చూద్దాం లైక్ ఎలా అలవాటు చేస్తాను ఏంటి అని. సో మెయిన్ మ్యాటర్కి వచ్చేసి మా వీకెండ్. ఓకే, సో నా ఫస్ట్ వ్లాగ్ లాస్ట్ వీకెండ్ చేశాను. అది 77 వ్యూస్ వచ్చాయి అంతే. లైక్ ఫస్ట్ వీడియో 77 వ్యూస్ అంతే. అడగను లైక్ అది గ్రేటో కాదు, గ్రేటర్ కాదు బేసిక్గా, చాలా కౌంట్ తక్కువ, బట్ స్టిల్ నా ప్రయత్నం నేను చేస్తాను ఎండ్ వరకు. సో చూద్దాం లైక్ హిట్ ఆర్ ఫట్, గాడ్ విల్ డిసైడ్. బట్ నా సాటిస్ఫాక్షన్, నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడు లైక్ ఇది చేయలేకపోయాను అంటే ఫీలింగ్ అయితే నాకు వద్దు. ఓకే, సో దానికోసం నేను చేస్తాను, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ మా వీకెండ్ సంగతి వచ్చేసి సాటర్డే అయితే లైక్ కొంచెం రెస్ట్ తీసుకున్నాం. నైట్ 11-10కి అల్లు సినిమాస్కి వెళ్ళాం పెద్ద మూవీ చూడడానికి. మూవీ అయితే లైక్ ఓకే చాలా డీసెంట్ ఉంది. అండ్ మూవీ సంగతి పక్కన పెడితే థియేటర్ మాత్రం అదిరిపోయింది భయ్య, చాలా బాగుంది. అందరూ ఆ డాల్బీ అట్మాస్, డాల్బీ స్క్రీన్ 1, ఆ స్క్రీన్ 1 మట్టికి లైక్ ఎవ్రీ వన్ షుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. లైక్ ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఆల్సో వాళ్ళు ఫస్ట్ ఒక లైక్ సమ్ వీడియోస్ లైక్ ప్లే చేశారు. అందులో అయితే మన అల్లు అర్జున్ లైక్ అతను జస్ట్ విత్ ఇన్ ఆ థియేటర్లో వాక్ చేస్తూ సమ్ ఏదో లైక్ ప్రమోషన్, లైక్ సమ్ కైండ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ లాగా అనుకుంటే, లైక్ ఆ వర్డ్ ఏమంటారో నాకు తెలియదు. అతను వచ్చి లైక్ జస్ట్ వాళ్ళ థియేటర్ని లైక్ హైలైట్ చేస్తారు, లైక్ చెప్తారు ఇట్లాగా ఇలా ఉంది అని అట్లా ఉంది. సో అది చూసిన తర్వాత నాకేమనిపించిందంటే లైక్ కైండ్ ఆఫ్ గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే లైక్ నేను ఆ వీడియో చూడకముందు లైక్ ఐ వాస్ దేర్, అంటే తను ఎక్కడైతే నడిచాడో ఆ ఏరియాలో నేను ఉన్నాను. సో నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. లైక్ మీలో ఎవరైనా అల్లు సినిమాస్కి వెళ్ళలేదు మూవీ చూడడం కంటే ఫర్ షూర్ ట్రై చేయండి స్క్రీన్ 1. ఓకే, ఫర్ షూర్ చాలా బెటర్. సో అది మూవీ అయిపోయిన తర్వాత నైట్ ఫుల్ వర్షం, లైక్ ఆ వర్షంలో తడుచుకొని నేను మా ఫ్రెండ్ ఒక బైక్ ముగ్గురు ఉన్నాం. హితేష్ ఏమో ర్యాపిడో ఎక్కాడు, అండ్ నేను సందీప్ అయితే బైక్ మీద వచ్చేసాం. నైట్ అయితే కొంచెం ఇబ్బంది అయింది, లైక్ అరౌండ్ 3:30 ఆ టైంకి వర్షం పడుతుంది. సో తడుచుకుంటే ఇంకా ఏదైతే వచ్చేసాం. అండ్ ఆ థియేటర్లో మాకు తాగుబోతు రమేష్ అన్న కనిపించారు. లైక్ ఆ అన్న సింప్లిసిటీ మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే లైక్
మేము మా ఫొటోస్ మేము తీసుకుంటున్నాం. సడన్గా హితేష్ కట్ చేశారు, రమేష్ అన్నారా అన్నాడు. ఏ రమేష్ అన్నారా? మా మా సీనియర్ రమేష్ అన్న చిరం చూస్తే ఇవన్న అన్న అన్న ఒక ఫోటో అన్న అంటే ఫోటో కావాలా దా అని చెప్పి అనేసాడు, అంతే సింపుల్. సో నాకు ఆ సింప్లిసిటీ నాకు చాలా వచ్చింది. సో సాటర్డే అయిపోయింది, సండే మా అన్నయ్య వచ్చారు. నేను మా అన్నయ్యని రూమ్కి ఇన్వైట్ చేశాను. మా అన్నయ్య మా జూనియర్. సో 11 o'clockకి 11:30కి అట్లా నేను కుకింగ్ స్టార్ట్ చేశాను. లైక్ పన్నీర్ వెజ్ వాళ్ళ కోసం పన్నీర్ వండాను, అండ్ నాన్ వెజ్ వాళ్ళ కోసం నేను మా అన్నయ్య లైక్ మా జూనియర్ చికెన్ తిందామని చెప్పి ఒక 1 kg చికెన్ వండాను. సో 2 విత్ బగారా రైస్. ఓకే, సో ఈ 3 చేయటానికి లైక్ నాకు ఆల్మోస్ట్ 11:30 to 1:30 to 2.5 hours పట్టింది. లైక్ ఓకే, లైక్ ఫస్ట్ టైం చేశాను అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ వీడియోస్ ఫొటోస్ అయితే తీయలేదు. లైక్ మేము తర్వాత యూనో ఆడడం కొంచెం ఫన్ అవన్నీ జనరేట్ చేసాం, కానీ లైక్ వీడియోస్ ఎందుకు తీయలేదు. నాకు ఎందుకు లైక్ నేను హెసిటేట్ చేశానేమో అనిపించింది. బట్ అది ఆ ఫీలింగ్ని వదులుకోవాలి. సో గోయింగ్ ఫార్వర్డ్ నేను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను వ్లాగ్స్ చేయడానికి. బికాస్ నాకుంది చేయాలండి, బట్ ఎందుకో భయమో లేకపోతే వీళ్ళు ఏమంటారు, మా రూమ్మేట్స్ ఏమంటారు అన్న ఫీలింగ్లోనే ఉంటున్నాను. సో అది నేను ఎరేస్ చేయాలి. చూద్దాం హౌ ఐ కెన్ హ్యాండిల్ దిస్ అని. అండ్ ఆల్సో నేను క్రియేటివ్ ఉంటాను. ఫస్ట్ థింగ్ క్రియేటివ్ ఉండాలంటే దీనికంటూ ఒక టైం, ఒక సో థింగ్ నేను బెటర్ లైక్ నేను ఇన్వెస్ట్ చేస్తే టైం వేస్ట్ ఉంది. నేను కొంచెం క్రియేటివ్గా ఉండాను అని నా ఫీల్. ఓకే, సో చూద్దాం. లైక్ ఇఫ్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఏ ప్యాషన్, నేను ఫర్ షూర్ టైం స్పెండ్ చేయాలి దీనిపైన. ఓకే, సో చూద్దాం. లైక్ ఇది నా సెకండ్ వ్లాగ్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో నేను మాట్లాడే విధానం కానీ లైక్ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యే విధానం కానీ అన్నీ మార్చాలి. సమ్ యూనిక్నెస్ని తీసుకురావాలి. అయినో నేను చేయాలి, బట్ చూద్దాం. లైక్ ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ మై బెస్ట్ అన్నట్టు అంతే. ఓకే, సో దీన్ని అంటే లైక్ ఈ వీకెండ్కి అయితే అదే. లైక్ నెక్స్ట్ వీక్ నేను ట్రై చేస్తాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడానికి. ఇప్పుడు కూడా నేను వీడియో మా రూమ్లో ఎవరు లేనప్పుడే తీస్తున్నాను. అంటే వాళ్ళు ఉంటే వింటారు కదా, నాకు అదొక ఫీలింగ్. ఐ హోప్ మీకు అర్థమవుతుంది. దాన్ని ఎలా డిఫైన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. సో దీని కంటిన్యూషన్ అయితే నేను అల్లు సినిమా లైక్ అల్లు సినిమా థియేటర్లో చేసిన లైక్ క్యాప్చర్ చేసిన క్లిప్స్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ అబ్బా. మీరు ఎవరైతే అన్నా వాళ్ళంతా పక్క వెళ్ళండి అల్లు సినిమాస్కి. ఆ క్లిప్పింగ్స్ అయితే నేను పెడతాను. దాని తర్వాత కొన్ని ఎడిట్స్ అయితే పెండింగ్ ఉన్నాయి. సో అది కంప్లీట్ చేసి ఆ 2 వీడియోస్ కూడా నేను పెడతాను. సో ఈ వీకెండ్ అయితే ఇట్లా అయింది. అండ్ నెక్స్ట్ వీక్ చూస్తాను ఎట్లాగా లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి ఏమైనా వీడియోస్ తీస్తానా లైక్ అనిపించినప్పుడు ఐ విల్ టేక్ ఇట్ అవుట్. ఓకే, సో చూద్దాం నెక్స్ట్ వీక్ ఎట్లా చేస్తాను ఏంటంటే. ఈ వీడియో మొత్తం సోదే ఉంది, ఏం జోక్స్ ఏం లేవు. కొన్ని లైక్ ఫర్ షూర్ అండ్ లైక్ ఫన్నీ ఇన్స్టెన్స్ జరిగాయి. మేము యూనో ఆడాం, యూనోలో నేను తొండి చేస్తాను. హితేష్ సందీప్ వాళ్ళు కొంచెం చిన్నపిల్ల గోల్ చేశారు, అవన్నీ ఉన్నాయి. బట్ క్యాప్చరింగ్ చేయలేదు అంతే. సో చూస్తాను గోయింగ్ ఫార్వర్డ్. అవి కూడా నేను ఫస్ట్ హెసిటేట్ అవ్వకూడదు. అండ్ వ్లాగింగ్ ఎవరైతే చేస్తారో లైక్ ఇలా డైలీ వ్లాగ్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళందరికీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అవ్వాలి. లైక్ ఎట్లా చేస్తారో కానీ లైక్ నేను అవి నేర్చుకోవాలి. బికాస్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ ఎ ప్యాషన్. ఓకే, సో బేసిక్గా నాకు యాక్టింగ్, డ్యాన్స్ ఇష్టం, రీల్స్ అవన్నీ చేస్తుంటాను. వాటికి సపరేట్ అకౌంట్ ఉంది ఇన్స్టాగ్రామ్. బట్ దానికి అంత రీచ్ రావట్లేదు. జస్ట్ 1.1K వస్తున్నాయి వ్యూస్. బట్ ఆ ఫీలింగ్ అయితే నేను మంచిగానే చేస్తాను, బట్ అవి రావు అంతే. ఓకే, సో అంతే. అండ్ ఐ హోప్ సూన్ మీ అందరికీ నేను తెలుస్తాను, నేను ఎవరినో మీకు తెలుస్తాను జస్ట్ త్రూ దిస్ ఛానల్. ఓకే, సో మేబీ ఈ పార్టీ మీకు అర్థమవుతుంది. నేను జస్ట్ కైండ్ ఆఫ్ ఇంట్రోవర్ట్. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని రిలేషన్స్ వల్ల నేను ఇట్లా అయిపోయాను.
కొంచెం క్లోజ్డ్ పర్సన్ అండి, అంత హడావిడి చేయకుండా సింపుల్ ఉండేటట్టు. ఓకే, సో చూద్దాం అయితే లైక్ హౌ మై జర్నీ గోస్ విత్ దిస్ ఛానల్. అండ్ మా మమ్మీ ఒకటి చెప్పారు, లైక్ అంటే నేను నా ఫస్ట్ వ్లాగ్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ గ్రూప్కి షేర్ చేశాను. వాళ్ళైతే కొంచెం బాగుంది, మంచిగా చెయ్యి ఇంకా అని చెప్పి అన్నారు. మా మమ్మీ అయితే ఒకటి అన్నారు, లైక్ అడుగు వీడియో ఎండింగ్లో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి. ఫస్ట్ నా వీడియోస్ తెలియదు, బట్ యా వన్స్ నాకు రీచ్ వచ్చాక ఫర్ షూర్ నేను ఆ థింగ్స్ అయితే అడుగుతాను. ఓకే, సో అంతే ఫర్ టుడే దెన్. సో వీడియోస్ వస్తాయి, అవి చూడండి. హోప్ యూ విల్ లైక్ ఇట్. అండ్ దట్స్ ఇట్ దెన్. బై, టేక్ కేర్. అండ్ ఈ వీక్లో మళ్ళీ కలుద్దాం. ఓకే, బై, థ్యాంక్ యూ. Pushpa, 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 pushpa. గెడ్డం పట్టా సవరిస్తుంటే దేశం దద్దరిందే, భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమి బద్దలయ్యే, నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే, ఇటు పొడవాలంటే చంద్రం ఇంకా లోతే తవ్వాలే. తడిసి బిక్కుమంటూ రెక్కలు ఒడిసి వణుకుతుంటే నీదే తప్పవదా, పెద్ద కత్తలాగా మబ్బుల పైన హద్దు దాటి ఎగిరావంటే వర్షమైన తలనే వంచి కాళ్ళ కిందే కురుసైనా. పుష్ప 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 రాజ్, పుష్ప 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 రాజ్, పుష్ప పుష్ప పుష్ప